ఎక్కడన్నా కానీ బీజేపీ వస్తుంది. इसके हिसाब से इस टर्म्स में भी मोदी सरकार आना चाहिए। అట్లా అని బీజేపీ వస్తే ఏమైనా అవుతుందా? ఓకే, మాధవీలత గారు వస్తే అవుతుంది. ఏం డెవలప్మెంట్ కనిపించింది మీకు? ఇంతకు ముందు వచ్చినారా మీరు? టార్గెట్ చేస్తున్నారు, ఎవరు టార్గెట్ చేస్తున్నారు? మీరు అనుకోవాలి. ఓకే అండి, మీ పేరు? వేణు అండి. వేణు గారు చెప్పండి, మరి ఇక్కడ ఎవరు రావాలి, అసదుద్దీన్ గారా మాధవీలత గారా? మాధవీలత గారు మాధవీలత ఎందుకు మరి? ముందు డెవలప్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఏముందండి ఇక్కడ? ఇప్పటిదాకా అయితే ఏం లేదు ఇక్కడ. అట్లా అని బీజేపీ వస్తే ఏమైనా అవుతుందా? ఓకే, మాధవీలత గారు వస్తే అవుతుంది. సో ఒకవేళ వాళ్ళు వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలి, అభివృద్ధి పరంగా ఏవేవైతే ఆగిపోయాయి ఇంకా ఏమేమి కొనసాగించాలి, మీ పరంగా ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలనుకుంటున్నారు? మెట్రో ఉన్నది, రోడ్స్ అన్ని బాగుండాలి, ట్రాఫిక్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలి అట్లా. ఓకే అండి, ఇంకొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఎంపీ ఎలక్షన్ లో అసదుద్దీన్ గారు అలాగే ఆయనకి పోటీగా మాధవీలత గారు వస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమంటే బీజేపీ వస్తే మంచి. అంటే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో ఎక్కడన్నా కానీ బీజేపీ వస్తుంది. ఓకే, అంటే వాళ్ళు వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి మార్పులు మీరు కోరుకుంటున్నారు? డెవలప్ అవుతాయి. ఇంకా డెవలప్ అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు? అన్ని మంచి చెడ్డ అన్ని వాళ్ళు చూసుకుంటారు, గరీబులకు మంచి ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఏం లేదు, ట్రాఫిక్ ఉన్నది, కస్టమర్ గిరాక్ లేదు. సో మరి మనకి పిఎం ఎలక్షన్స్ కూడా బీజేపీ ఇంకా కాంగ్రెస్ పోటీ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మోదీ గారే రావాలనుకుంటున్నారా? మోదీ వస్తుంది. ఈ 10 years లో ఆయన పాలన ఎలా అనిపించింది మీకు? మంచి మంచి చేసిండు పని, అందరు గరీబానికి మంచి చేసిండు, డెవలప్ చేసిండు. సో ఇప్పుడు మళ్ళీ మోదీ గారు వస్తే మీరు కావాలి ఇంకా చేంజెస్ ఏం రావాలి, మార్పులు ఏం రావాలని ఆయనకు చెప్తారు? కొంచెం గరీబులకు వాళ్ళకు చూస్తే మంచి. ఓకే, అంటే మొత్తానికి ఎక్కడైనా మనకి బీజేపీ రావాలి. బీజేపీ వస్తుంది. మరి ఇక్కడ అసదుద్దీనే రావాలా, లేదు అని అంటే మాధవీలత రావాలా? ఎవరు వస్తే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నారు? ఎవరన్నా వస్తే బాగుంటుంది. కొత్తలు రావాలి. ఎందుకు? ఇప్పుడు పాత వాళ్ళ వల్ల ఏం డెవలప్మెంట్స్ అవ్వట్లేదా? డెవలప్మెంట్స్ అంటే ఉన్నది ఉన్నట్టే ఉంది, డెవలప్మెంట్స్ ఏం లేదు ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి కొత్త వాళ్ళు వస్తే ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి బాగుంటాయి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రావాల్సిన మార్పులు ఏంటి? మార్పులు అంటే మేడం, రోడ్లు చూడండి ఎట్లున్నాయి. ఈ గలీలోకి వెళ్తే రోడ్లు మొత్తం అట్లేదు, మొత్తం ఖరాబ్ ఉంది. ఈ గల్లీలోకి వెళ్తే మొత్తం కచరా, రోడ్స్ మొత్తం బాగా. సో మరి ఎవరైనా కొత్త వాళ్ళు మాధవి గారు వస్తే ఫస్ట్ రోడ్లను చేయాలనుకుంటున్నారు, తర్వాత ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్ పెద్దగా ఏం లేవు, రోడ్లు క్లియర్ మంచిగా చేపిస్తే మంచిగా ఉంటుంది. అంటే మాధవీలత గారు కొత్త కదా, ఆవిడకి ఎలాంటి అవగాహన అనేది లేదు. మరి వచ్చాక బాగానే సక్సెస్ఫుల్ గా అన్ని చేస్తారు అనుకుంటున్నారా మీరు? చేస్తారని మేము అనుకుంటున్నాం. ठीक है, बोलिए अभी इलेक्शंस आ रहे हैं ना, एमपी इलेक्शंस। इस एरिया में पहले अब असदुद्दीन था, अभी उनके एक स्ट्रॉन्ग कंपटीशन माधवीलता है। सो इस दोनों में कौन आए तो अच्छा रहता आपको? हमारे लिए बैरिस्टर असदुद्दीन अवैसी आना चाहिए। ठीक है जी। असदुद्दीन का अभी इतने दिन असदुद्दीन है ना, कुछ भी डेवलपमेंट्स हुआ क्या? जी अल्हम्दुलिल्लाह, हर चीज़ का डेवलपमेंट चल रहा है, काम चल रहा है, जमात हमारी है, बरोबर काम होते रहता है इसको। ठीक है, अभी फिर से आपका असदुद्दीन आए तो और क्या क्या डेवलपमेंट्स शुरू करना, और क्या कुछ भी चेंजेस होना तो कौन सा वाला होना? रोड के काम चल रहे और अपनी मेट्रो आने वाली है, अभी ये काम जो पेंडिंग है वो भी कराएंगे उन्होंने। जी हाँ। अभी कुछ स्टूडेंट्स का स्टडीज और इसमें कुछ बोल सकते क्या? नहीं, ठीक है, आप बोलो पीएम कौन आना, फिर से मोदी आना, नहीं तो राहुल गांधी आना, कौन आए तो अच्छा डेवलपमेंट होता इधर? नहीं, अभी हमको 10 साल का एक्सपीरियंस ऐसा है कि मोदी गवर्नमेंट में थोड़ा डेवलपमेंट हुआ है और पॉजिटिवनेस ऐसा है, लोगों में भी अवेयरनेस आ गया है, तो लोग भी सोच रहे हैं कोई डेवलपमेंट के हिसाब से कोई बात हुई तो अच्छा होना चाहिए। इसके हिसाब से इस टर्म्स में भी मोदी सरकार आना चाहिए। ठीक है, आप क्या बोलते हैं? मोदी सरकार आना चाहिए। मोदी सरकार इज ग्रेट। इट्स सिटी एकदम मतलब पॉपुलर सिटी बन गई, एकदम बढ़िया बनाया उन्होंने। ऑल इंडिया में अच्छा काम किया उन्होंने, हाईवे, फ्लावर रोड सब बनाया उन्होंने, बहुत ही बेहतरीन बनाया उन्होंने। ठीक है, फिर से मोदी जी आए तो पहले और क्या क्या चेंजेस आना? ऑलरेडी पूरा डेवलपमेंट हो गया, और फिर भी मोदी जी आए तो और क्या क्या डेवलपमेंट्स होना? अपने देश में जो अभी हैदराबाद का देख रहा हूँ मैं, थोड़ा फ्लाईओवर अच्छा बनना चाहिए और डेवलपमेंट होना चाहिए। रोड, सीवेज वगैरह का जो काम है, जो झुग्गी झोपड़ियों को मैं काम बचा है, मैं पुरानी हैदराबाद में घूम के आया हूँ, देखा है, थोड़ा डेवलपमेंट होना चाहिए उसमें। तो वो सब बातें करने के लिए उनको अगर चांस दिया तो वो डेवलपमेंट होगा, ऐसा लगता है। तो देखते हैं कि आगे क्या होगा।
చాలా కాలం ఎంపీగా అసదుద్దీన్ ఉన్నారు. మరి ఆయనకి గట్టి పోటీ ఇవ్వడానికి మాధవిలత గారు ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎంపీ రావాలని మీరు అనుకుంటున్నారు? నేను మాధవిలత గారు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 4 times ఆయన ఉన్నారు, ఇక్కడ చేసింది ఏం లేదు. సేమ్ నేను 10 years అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. ఇప్పుడు నేను 30 years ఉన్నాను, అంటే 20 years నుంచి నాకు తెలిసి ఏం డెవలప్మెంట్ లేదు. ఒకసారి బీజేపీ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఆయన కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఎంపీగా ఉన్నారు కదా, అంటే డెవలప్మెంట్స్ అలాంటివి ఏమీ లేవంటున్నారా? డెవలప్మెంట్ అయితే నాకు తెలిసి ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ మై ఒపీనియన్. నాకు తెలిసి అయితే ఎలాంటి ఏది ఏం లేదు. మేము ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చి, మాది ఫుట్వేర్ షాప్, మేము ఇక్కడనే మొత్తం బిజినెస్ అది చేసుకుంటాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2000లో ఎలా ఉందో ఇప్పుడు 2024లో కూడా అలాగే ఉంది. నథింగ్ చేంజ్. సో ఇప్పుడు మాధవిలత గారు రావాలి అంటున్నారు కదా, మరి ఆవిడ వస్తే చేంజెస్ జరుగుతాయని మీరు అనిపిస్తుందా మీకు? సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పుడు ఫండ్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు ఏంటంటే డబుల్ ఇంజన్ ఉన్నప్పుడు ఆ ఫోర్స్ అలాగ ఉంటుంది. నా ఇది ఆల్సో మై ఒపీనియన్. ఓకే. సో మరి సెంట్రల్ లో కూడా పిఎం మోదీ గారు రావాలా? దానికి ఆపోజిట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది, రాహుల్ గాంధీ. వాళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేడం 100కి 1000% పిఎం మోడీ గారు వేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎంత దారుణంగా ఓడిపోతారు అనేది వాళ్ళు చూడాలి అంతే. అంతకు మించి వాళ్ళు పెద్దగా ఆశ పెట్టుకోవద్దు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇప్పుడు మన తెలంగాణలో కూడా బీజేపీ విల్ అక్వైర్ 10 seats 100%. అవుట్ ఆఫ్ 14 ఐ థింక్ 10 seats. ఓకే.